తల్లంటే త్యాగానికి మారుపేరు అంటారు. పిల్లల పట్ల తండ్రైనా కాస్త కఠినంగా వ్యవహరిస్తాడేమో గాని తల్లి మాత్రం అలా ఉండదు. అంత సున్నిత స్వభావురాలు తల్లి. అటువంటి తల్లిని డబ్బు పూర్తిగా మార్చేసింది. ధనంపై వ్యామోహంతో చేయరాని పనులు చేసింది. అందుకోసం కుమారుడిని బలిపశువుగా మార్చి మాతృలోకం తలదించుకునే పని చేసింది. తనను నమ్మి గోడు వెళ్ళబోసుకునేందుకు వచ్చిన మహిళల సొమ్ముపై కన్నేసింది. అందుకోసం ఆమె ఎలాంటి దారుణానికి ఒడిగట్టింది? కుమారుడిని బలిపశువును చేసేందుకు ఎలా సిద్ధం చేసింది? మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఆమె చేసిన పనేంటి? ఓ సినిమాలో నిజాయితీగా ఉన్న వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హతమారిస్తే ఆ ఘటనతో తీవ్రంగా కుంగిపోయిన అతడి భార్య అమాయకుడైన కుమారుణ్ణి ధైర్యంగా బలశాలిగా మారుస్తుంది. తమ జీవితాన్ని నాశనం చేసిన ఒక్కొక్కరిపై ఆ తల్లి కొడుకులు ప్రతీకారం తీర్చుకుంటారు. ప్రత్యర్థులకు పట్టుబడే సమయంలో కుమారుడి కోసం చనిపోయేందుకు సైతం ఆ తల్లి వెనకాడదు. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. డబ్బుపై వ్యామోహంతో ఓ తల్లి క్రూరంగా మారింది. అందుకోసం మైనర్ కొడుకును బలశాలిలా మార్చి పావుగా వాడుకుంది. అమాయకుల గోడు వింటున్నట్లు నటించి వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేసేందుకు సీరియల్ కిల్లర్గా మారింది. అంతేనా, భర్తకు జీవిత బీమా చేయించి హతమార్చేందుకు సైతం పథకం వేసింది. అలా 2 హత్యలను ఏ బెరుకు లేకుండా చేసి తనతో పాటు మైనర్ కుమారుణ్ణి కూడా చివరకు కటకటాల పాల్చేసింది. ఇంతకీ ఎవరా మహాతల్లి? సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం భూంపల్లి గ్రామంలో క్రైమ్ సిరీస్లను తలపించే విధంగా దారుణ ఘటనలు జరిగాయి. రజిత అనే మహిళ కుటుంబం గ్రామ శివారులోని 2 పడక గదుల సముదాయంలో నివసిస్తున్నారు. అక్కడే చిన్న కిరాణా దుకాణం నడుపుతూ ఉండేవారు. రజితకు మొదటి నుంచి హంగు ఆర్భాటాలు ఎక్కువ. డబ్బుపై మితిమీరిన వ్యామోహం ఉండేది. ఎలాగైనా బాగా సంపాదించి ధనవంతురాలిగా బతకాలని కలలు కనేది. ఆ దుర్బుద్ధితోనే రజిత ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టింది. కుమారుణ్ణి సైతం ఆ పథకంలో భాగం చేసి మాతృత్వానికే కాదు మానవత్వానికే మచ్చ తెచ్చే ఘాతుకానికి పాల్పడింది. సాధారణంగా పల్లెలన్నాక ఏ చిన్న బాధ కలిగినా పిలిచి మరీ సముదాయించే పరిచయాలు ఉంటాయి. సరిగ్గా ఈ విధానాన్నే రజిత తన దుర్బుద్ధి కోసం వాడుకుంది. ఊర్లో కుటుంబ కలహాలు, వివాదాలతో సతమతమయ్యే మహిళలని లక్ష్యంగా చేసుకుంది. వారిని చెంతకు పిలిచి గోడు వింటున్నట్లు నటించి దారుణంగా హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేసేది. అందుకోసం కుమారుడికి ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసి బలాన్ని చేకూర్చే ఆహారాలు ఇస్తూ దృఢంగా తయారుచేసింది. ఈ నెల 8వ తేదీన అతికం విజయ అనే మహిళ కిరాణా సామాగ్రి కోసం వీరి దుకాణం వద్దకు వచ్చింది. ఆమె ఒంటిపై బంగారాన్ని కాజేసేందుకు తల్లి కుమారులు ఆప్యాయంగా మాట్లాడుతూ లోపలికి పిలిచారు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి బంగారం దోచుకున్నారు. ఏడాది క్రితం ఇదే విధంగా ఓ మహిళను హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని మాయం చేశారు. రెండోసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేద్దామనుకుని శవాన్ని ద్విచక్ర వాహనంపై రామక్కపేట శివారులోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. కాని తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారుగా, అలా వారు శవానికి నిప్పంటించి వెళ్లిన కొద్దిసేపటికే వర్షం పడి మృతదేహం పూర్తిగా కాలలేదు. మరుసటి రోజు సగం కాలిన శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఊరి శివారులోని సీసీ కెమెరాల ద్వారా రజిత ఆమె కుమారుడే దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. వాళ్ళ సన్ తో ఇది ఎగ్జిక్యూట్ చేపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ సన్ కూడా మైనర్ కానీ ఆయనని అన్ని రకాలుగా మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తూ ఆయన ఒక కంప్లీస్గా మార్చుకుంటూ స్పెసిఫిక్గా ఒక బాడీ బిల్డింగ్
నీ యొక్క బాడీ ఫిజిక్ని పెంచడానికి ఒక స్పెసిఫిక్ జిమ్ లాగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేపించి మంచిగా ఒక బాడీ బిల్డర్ లాగా ఒక బాడీలో స్ట్రెంగ్త్ పెంచాలని ఆ యాంగిల్ నుంచి కూడా ఆ అబ్బాయిని ప్రిపేర్ చేస్తూ ఈ అన్ని ఒఫెన్సెస్కి తనకు ఒక మంచి అకంప్లిస్ లాగా తయారు చేయించుకుంది. తన చిన్న ఏజ్ని కూడా చూడకుండా ఈ తల్లి కొడుకుని ఇట్లా కంప్లీట్లీ ఒక మర్డర్ చేస్తానికి ఒక ఆయుధంగా షీ హాజ్ కన్వర్టెడ్. సో ఇప్పుడు ప్రెసెంట్లీ దిస్ కేస్ త్రీ కేసెస్ ఇప్పుడు లాస్ట్ సండే అయిన మర్డర్ కేస్, దెన్ మేలో జరిగిన అప్పుడు రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేస్, ఆ కేసులో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము అదే ఏరియాలో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐఓస్ని ఆఫీసర్స్ని మిస్లీడ్ చేస్తానికి కూడా ఈమె వేరే చుట్టుపక్కల కనుక్కుంటుంటాం వాట్ హెస్ హ్యాపెండ్ అని అడుగుతానికి వెళ్ళినప్పుడు ఈమె కూడా ఒక విట్నెస్ లాగా అప్పుడున్న ఆ విక్టిమ్ లేడీ పైన తనకి వేరే పరిచయాలు ఉన్నాయి, ఇంకెక్కడన్నా వెళ్ళి ఉండొచ్చు అని ఇట్లా మిస్లీడ్ చేసింది అప్పుడు కూడా ఇన్వెస్టిగేటర్స్ని. ఈ కేసులో కూడా ఇనిషియల్గా వెన్ వీవర్ ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటున్నప్పుడు కూడా మా ఇన్వెస్టిగేటర్స్ని కూడా ఈ అక్యూజ్డ్ ఇనిషియలీ మిస్లీడ్ చేసింది. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆన్ ఫీల్డ్ ఎవిడెన్స్ని కంప్లీట్గా పరిశీలిస్తే ఈ కేసులో క్లారిటీగా వీళ్ళ రోల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకా షాకింగ్గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 4 పీపుల్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా చంపాలని. నిందితులిద్దరినీ తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ హత్యల కోసం నిందితులు క్రైమ్ సిరీస్లను వీక్షించి పథకం వేసినట్లు సమాచారం. ఈ ఏడాది మే 28న కుంటరేఖ అనే మహిళను ఇదే విధంగా హత్య చేసిన నిందితులు అచ్చుమయపల్లి శివారులో ఆధారాలు దొరక్కుండా దహనం చేశారు. మిస్టరీ కేసుగా నమోదైన ఆ ఉదంతం వీరి అరెస్టుతో వెలుగుచూసింది. అన్నపూర్ణ అనే మహిళపై దాడి చేసి మెడలోని 5 తులాల బంగారాన్ని దొంగిలించారు. ఇప్పటికే ఇద్దరిని హతమార్చిన నిందితుల టార్గెట్లో మరో 4 ఉన్నట్లు విచారణలో తేలింది. అందులో రజిత భర్త కూడా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే భర్త కాళ్లు చచ్చుపడిపోయేలా చేసిన రజిత అతన్ని హతమార్చేందుకు జీవిత బీమా కూడా చేయించినట్లు సమాచారం. ఈ కేసులో వాట్ ఈస్ మోర్ షాకింగ్ ఇస్ అంటే సీరియల్ మర్డర్స్ అంటారు యూజువల్లీ. ఇట్లాంటి ఏమీ పర్సనల్ మోటివ్స్ లేకుండా పర్టికులర్గా విక్టిమ్స్ని టార్గెట్ చేస్తూ సీరియల్ మర్డర్ లాగా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆన్లైన్ కూడా బాగా క్రైమ్ సిరీస్ చూస్తాము, దాంట్లో ఎట్లా చేస్తున్నారు, ఎట్లా డిటెక్షన్స్ అవుతున్నాయి, ఎట్లా అవాయిడ్ చేయాలా, ఇట్లాంటి దాని మీద కూడా చాలా క్వెరీస్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. లాస్ట్ ఇయర్ అయిన రాబరీ కేసులో అది ఎక్కడ డిస్పోజ్ చేసిందో వీఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ దాన్ని కూడా ఆన్ రికార్డ్ తీసుకొని వస్తాము. ఈ అక్యూజ్డ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఈజ్ అ పేషెంట్, ఈజ్ బెడెడన్ కండిషన్లో ఉన్నారు. ప్రెసెంట్లీ అయితే ఆయన రోల్ ఈ మ్యాటర్లో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎంత పక్కాగా ప్లాన్ వేసినా ఎప్పటికైనా రహస్యాలు బహిర్గతం కావాల్సిందే. తప్పు చేసినా తప్పించుకోవాలని చూసిన వారికి చివరకు జైల్లో చెప్పుకూడే గతవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. తన అత్యాశ కోసం రజిత మైనర్ కుమారుడిని జైలుపాలు చేసి అతడి భవిష్యత్తును నాశనం చేసింది.